రాష్ట్రంలో టెస్లా కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ సీరియస్ గా ఎఫర్ట్ పెట్టింది. ప్లాంట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై టెస్లా కంపెనీకి డీటెయిల్ గా రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వం. ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది సర్కార్. అయితే టెస్లా కంపెనీని గుజరాత్ లో పెట్టించే యోచనలో ఉంది కేంద్రం. ఒకవేళ గుజరాత్ లో కుదరకపోతే మహారాష్ట్ర, యూపీలో ఏర్పాటు చేయించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దిగ్గజ కంపెనీ టెస్లాను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో టెస్లా పెట్టుబడులు పెడితే ఆ ఏరియాలో చాలా మందికి ఉపాధి అవకాశాలు దక్కడమే కాకుండా రాష్ట్ర ఎకానమీకి మరింత ఊతం వస్తుంది. దీంతో రాష్ట్రాన్ని టెస్లా ఎంచుకునేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. ఇదే టైంలో టెస్లాను గుజరాత్, మహారాష్ట్ర, యూపీ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏర్పాటు చేయించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రధాన కంపెనీలు, ప్రాజెక్టులను బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం తరలిస్తుందని ఇతర రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు టెస్లా విషయంలోనూ అదే జరుగుతుండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ దిగ్గజ కంపెనీని వదులుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. టెస్లా ప్లాంట్ ను తెలంగాణలో ఏర్పాటు చేయించేందుకు రాష్ట్రంలో ఏమేమి అనుకూలతలు ఉన్నాయో అన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈమెయిల్స్ తో టెస్లాకు రిపోర్టును పంపించినట్టు సమాచారం. రాష్ట్ర ఇండస్ట్రీ పాలసీలో భాగంగా టెస్లాకు స్పెషల్ ఆఫర్లు కూడా ప్రకటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ తో పాటు భారీగా ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే తెలంగాణలో ఉన్న దిగ్గజ కంపెనీలు, వాటి గ్రోత్, హైదరాబాద్ గ్లోబల్ సిటీ వివరాలను రెడీగా ఉంచుకుంది. టెస్లా తెలంగాణకు వస్తే ఉపాధి అవకాశాలు పెరగడం ఒక ఎత్తైతే టెస్లా బ్రాండ్ ఇమేజ్ మరొక ఎత్తు అవుతుందని ఇండస్ట్రీస్ నిపుణులు చెబుతున్నారు. టెస్లా ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ పెడుతున్నట్లు తెలిపింది. తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించినట్లు సమాచారం. అయితే టెస్లాను గుజరాత్ లేదా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కు తరలించేలా కేంద్రం ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసింది. అయినప్పటికీ ఈ కంపెనీని ఎలాగైనా రాష్ట్రానికి రప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో దావోస్ పర్యటనలో 200 కంపెనీలతో సంప్రదింపులు జరిపి 40,000 కోట్లకు పైన రాష్ట్రంలో పెట్టుబడులకు స్టేట్ గవర్నమెంట్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో టెస్లాను కూడా రాష్ట్రానికి రప్పించాలని ప్రయత్నిస్తుంది. టెస్లా వంటి కంపెనీలు వస్తే రాష్ట్ర ఎకానమీ పెరుగుతుందని భావిస్తోంది సర్కార్. కేంద్రం ప్రకటించే వివిధ ప్రాజెక్టులు, సంస్థల ఏర్పాటు, విదేశీ కంపెనీల పెట్టుబడులు వంటి వాటిలో ఎక్కువ శాతం గుజరాత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్న విమర్శలున్నాయి. ఆ తర్వాత యూపీని, మహారాష్ట్రను ఆప్షన్ గా పెట్టుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బుల్లెట్ ట్రైన్స్, జాతీయ విద్యా సంస్థలు, కోచ్ ఫ్యాక్టరీ, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ తో పాటు ప్రైవేట్ లో సెమీ కండక్టర్ ప్లాంట్, టాటా ఎయిర్బస్, హోండా, హీరో, ఎంజీ వంటి కార్ల కంపెనీల పెట్టుబడులన్నీ గుజరాత్ లో ఉన్నాయి. ఇప్పుడు టెస్లా తయారీ ప్లాంట్ కు గుజరాత్ కు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నట్లు తెలిసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ కాకుంటే ఆ తర్వాత మహారాష్ట్రలో కానీ, యూపీలో కానీ టెస్లా ప్లాంట్ ను ఏర్పాటు చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం.